గాంధీ అండ్ గాంధీ స్టార్టెడ్ మూమెంట్స్, ఇది చంపారన్ మూమెంట్. అప్పుడు సక్సెస్ఫుల్గా ఈ సత్యాగ్రహం ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేశారు. సత్యాగ్రహం అనే పదాన్ని 1917లో గాంధీ మొట్టమొదటిగా చంపారణ్లోనే ప్రవేశపెట్టి అక్కడే విజయవంతంగా నెరవేర్చాడు. దాని ద్వారా ఈ సత్యాగ్రహం అహింసా పద్ధతి ద్వారానే మనకి స్వాతంత్రం తీసుకొచ్చాడు. ఇకపోతే సో గాంధీ వాజ్ సెంట్ మెనీ టైమ్స్ జైల్, బట్ ఇట్ ఇస్ నాట్ గో హిస్ స్ట్రగుల్, కానీ మాత్రం అతను వదిలిపెట్టాడు. సో ఈ వెంట్ మెనీ టైమ్స్, కానీ ఇట్ నాట్ గో హిస్ స్ట్రగుల్. సో అల్టిమేట్లీ అట్ లాస్ట్ India became free in 1947, August 15. So those leaders generally it is the cradle అంటే ఉయ్యాల లాంటిది. ఈ భూ ప్రపంచంలో ఒక ప్రపంచం అనేది ఒక ఉయ్యాల లాంటిది, కానీ దాని మీద ఎవరు స్థిరంగా పర్మనెంట్ గా ఉండలేరంట. అర్త్ ఈస్ ద క్రెడిల్ ఆఫ్ హ్యుమానిటీ, బట్ నో వన్ క్యాన్ రిమైన్ ఫర్ ఎవర్, అంటే ఎవరు దాంట్లో ఉండలేరు. ఆ విధంగానే దోస్ లీడర్స్, దోస్ నేషనల్ లీడర్స్ no more for us, but they live in our hearts forever. వాళ్ళు మన గుండెలో స్థిరంగా ఉండిపోయినారు. Respected staff members and non-teaching staff members as well, and my dear students, today I feel very happy to say that we are celebrating 60th Indian Independence Day. On this day, our headmaster and our staff members told many things to you. Now, at present, I would like to say you a quotation delivered recently by APJ Abdul Kalam, former President of India. Abdul Kalam, ఈ కొటేషన్ తెలుగులో చెప్తేనే బాగుంటుంది. అబ్దుల్ కలాం రాష్ట్రపతి పదవి పూర్తయిన తర్వాత, మన దేశానికి అధ్యక్షునిగా ఉన్న తర్వాత, తన పదవి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ తన పాత వృత్తి అయినటువంటి టీచింగ్ మరీ టీచింగ్ స్టార్ట్ చేసినాడు. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఇంతకుముందు అబ్దుల్ కలాం చాలాసార్లు కొన్ని కళలు చెప్పినాడు, కొన్ని సామెతలు చెప్పినాడు కళ గురించి. విద్యార్థులకి కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పినాడు. అదే అబ్దుల్ కలాం ఇప్పుడు ఏం చెప్పినాడంటే, the dream is what you not see in your sleep. The dream is what is which can make you not to sleep. అంటే ఏం చెప్పినాడంటే, మీరు కూడా ఈ లక్ష్యాలను చేరుకునే దానికోసము నిద్రపోకుండా చేయడం అంటే తీవ్రంగా శ్రమించి మీరు కూడా మీ లైఫ్లో ఖచ్చితంగా మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ కావాలని, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరి సహకారం ఎప్పటికీ మీకు ఉంటుందని ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలియజేస్తూ, ఐఎమ్ వన్స్ అగైన్ టెల్లింగ్ వెరీ మచ్ థ్యాంక్స్ టు అవర్ బోర్డ్. అందరికీ నా నమస్కారాలు మరియు 61వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఎంతో మంది నాయకులు కృషి చేశారు. మనం వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా వారంత వాళ్ళం అవుతామని ఆశిద్దాం. 10th క్లాస్ విద్యార్థులు బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ కావాలని కోరుకుంటున్నాను. ఇంతటితో నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. My dear students, today we are celebrating 60th Independence Day. నేటి బాలలే రేపటి పౌరులు. దిస్ మీన్స్ టుడే చిల్డ్రన్స్ ఆర్ టుమారో సిటిజన్స్. దీనిలాగే మనం కూడా బాగా చదువుకొని, అందరికంటే బాగా చదువుకొని మన స్కూల్కి పేరు తేవాలని కోరుకుంటున్నాను. సిబ్బందికి 60వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇక్కడున్న విద్యార్థులందరూ చక్కగా చదువుకొని విద్యావేత్తలు, గొప్ప గొప్ప కలెక్టర్లు, మంత్రులు కావాలని ఆశిస్తున్నాను. స్కూల్కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. టీచర్స్కు నా నమస్కారాలు. 61వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలుపుతూ, ఏమనగా 10th క్లాస్ విద్యార్థులు జిల్లా ఫస్ట్ స్కూల్
స్కూల్ పేరు తేవాలని కోరుకుంటూ ఇంతతో నా ప్రసంగం ముగిస్తున్నాను. మనము 61వ స్వాతంత్ర దినం ఈరోజు జరుపుకుంటున్నాం. విద్యార్థులకు ముఖ్య విషయం 10th క్లాసు 7th క్లాసు మన మండలంలో ఫస్ట్ పేరు తేవాలని కోరుకుంటున్నాను. నాకు హెడ్ మాస్టర్ గారు ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయుడికి ఉపాధ్యాయుడికి నా నమస్కారములు. విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. 10th క్లాస్ విద్యార్థులు చాలా బాగా చదవాలని కోరుకుంటుంది. విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము ఇప్పుడు 61వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే 10th క్లాస్ విద్యార్థులు మండల ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాము. నమస్కారములు. బాగా చదవాలని అంటున్నారు. 10వ తరగతి వారితో పాటు 6 నుండి 10 తరగతుల వరకు అందరూ బాగా చదవాలని కోరుకుంటున్నాను. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఎక్కువ కష్టపడినటువంటి పీఈటీ సార్కి తర్వాత రఘురామ్ సార్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. తిరుగు Class girl. And third place goes to C. Lavanya. సార్ And second place goes to L. And నిలబడు తీసుకొని నిలబడు. వెరీ గుడ్. second place goes to P. Hemalamudi Bhavama. 500 meters first prize B. Second place. చూడు నిలబడరా. ఓకే మేడం. To B. Mahendra. ఇన్ మేడం. ఎట్లా చెప్పాలో అర్థం కావాలా సార్? ఇంతసేపు చెప్పినా Second prize goes to third place P. Navya. సెకండ్ క్లాస్ కి బాగా ఇచ్చినాను. ఓకే మేడం. నీళ్ళే ఓకే మేడం. Prize goes to first place goes to D. Monica. Prize goes to A. Gayatri. Second place goes to P. Lakshmi Narayanamma. Third place goes to B. Kavita. Eighth place to B. Shyamala. Ninth class, first place goes to D. Maheshwari. Second place నిదానంగా, goes నిదానంగా. to D. Venkateswari. నిదానం కదా. ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే ఇక్కడ పిల్లల కన్నా టీచర్సే ఎక్కువ క్లాప్స్ ఇంట్రెస్ట్ కొడుతున్నారు ప్రైజ్ వాళ్ళకి. మీరు పెద్దగా second prize goes to third prize goes to L. Harinath. ఓకే. Goes to V. Krishnaveni. Second place goes to M. Third place goes to ఉండు. next. ఇప్పుడు ఆన్ చేసినావు. Third place goes to V. Krishnaveni. ఊరుకుండు. అన్ని సగం సగం పడలేదు నువ్వు ఎందుకంటే లీలావతి తీసుకుంటారు ఇంకోసారి. సార్ ఒక నిమిషం. అదే మళ్ళీ
Yes? All right. Electrician, first place goes to నిదానంగా ఒక్కలాడద్దు ఎగుతలరా సార్ ఇద్దరు ఎగుతలరా ఎగుతలరా ఏం మాట్లాడరే ఇప్పుడు ఏం చెప్పింది క్రమశిక్షణకు మారు పేరు నగరు కానీ అలాంటి నగరు మీరు ఏం చేస్తున్నారు మన పాఠశాల చెడుపడి చేస్తున్నారు చెస్ సార్ కొంచెం నిదానంగా సార్ Second place goes to B. Vijay Bhaskar Reddy. Third place goes to V. Govardhan Reddy. The consolation prize goes to G. Bhagyasri from 10th class. Next quiz. ఎనికి పోండి అని చెప్పిన ప్రైజులు రాని వాళ్ళంతా ఎనికి ఉండండి మేడం ప్రైజులు రావాలంతా ఎనికి పోండి అని చెప్పిన Third place goes to Hemalata. Niranjan Reddy, 8th class. Fifth place. రే ఇందాక ఏం చెప్పినాను నేను ఏమన్నా చదవాలా ఏం చదవాలా చూడలేదా ఇప్పుడు రన్నర్స్ అయిన తర్వాత కబడ్డీ తిరుగుతామండి అట్లేడు ఎల్ శివగంగరాజు వైస్ కెప్టెన్ బి రవి నాయుడు జి రామలింగేశ్వర ఎస్ మహబూబ్ బాషా లాస్ట్ వన్ బీ స్టాప్ ఒకసారి వై ఆనంద్ సార్ ఉండాలా కొంతసేపు ఉండాలా రేపిస్తామా ప్రైజ్ రేపిస్తాం ఏమే ఫోటో దిగు బాగా ఛాన్స్ తీస్తాంలే నీకు
పట్టుకొని ఉండి వస్తా. అంత పోవట్లేదురా చూడు, మనము ఇదే కాదు, చాలా ఒబిడియంట్ కూడా ఉండేది నేర్చుకోవాలా. అర్థమైందా? అదే అది ఫస్ట్ మెయిన్ నేర్చుకోవాల్సింది. తెలుసా మాట్లాడదురే, పిల్లలు మాట్లాడదా పిల్లలు భాగ్యశ్రీ జ్యోతి రోగం వచ్చింది వాడికి. రా ఇట ఏమన్నా ఇరుక్కొని ఎట్లా కూర్చున్నావు? సరే కూర్చునేది కూడా తెలియదులే మీకు. ఏమా ఉన్నాడు? వెరీ గుడ్ వెరీ గుడ్. సార్ లాస్ట్ సార్ రండి సార్. అదే పిల్లల్ని ఓకే సార్. లేదా సార్ ఉండు సార్ కొద్దిగా సార్ కనపడడం లేదు. దీన్ని చేయబెట్టినారు మీరు. ఇలా మీరు ఇట్లా చేయబెట్టినప్పుడు దీని మీద పెట్టినారు చేయి. రైట్ మీరే ఇచ్చేయండి. రైట్ రైట్ ఉండు. ముందుకు రాలే నీడ లేకరా. అదే ఉండరా ఉండరా ఉండు. చూడు బాయ్ లాగుతావలే.